ఓసే జానకి, అందరం కలిసి దాన్ని ఇబ్బంది పెట్టినట్టున్నావా? అది చూపిస్తున్న నరకంతో పోల్చుకుంటే మనం చేసేది ఎక్కువే కాదు. నాకు తెలిసేది నా కూతురే కాదు. నా కూతురై ఉంటే ఇలా చేసుండేదా? అది ఖచ్చితంగా వైశాలి కూతురై ఉంటుంది. ఏంటి అలా అంటావు? నీకే ఆధారం ఉందని దాన్ని అలా అంటున్నావు? వ్యక్తిత్వాన్ని బట్టి, అలవాట్లను బట్టి కూడా మనిషి గురించి అంచనా వేయొచ్చు. అలివేలిది తండ్రి పౌరుషం, పద్మావతిది వైశాలి బుద్ధి. ఆ వైశాలి నాకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు. అలివేలి నా కూతురని నాకు తెలుస్తోందిలే. వైశాలి కోరిన చివరి కోరికని ఎలా తీర్చగలనో అర్థం కావటం లేదు. ఆవిడ ఒక్కో క్షణాన్ని కోల్పోతుంది. తన చివరి ఆశను తీర్చండి. ఎవరో ఒకరు ముందడుగు వేయండి. బతుకున్నప్పుడు ఏం చేశామన్నది ముఖ్యం కాదు. చనిపోతున్న క్షణాల్లో సంతోషంగా పంపించగలిగితేనే తన ఆత్మ శాంతిగా ఉంటుంది. అలివేలు దగ్గరికెళ్ళి వైశాలి నీ తల్లమ్మని నిజం చెప్తే గాని ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. తనకంత గొప్ప మనసు లేదురా. అలా ఎందుకు అనుకుంటారండి? వైశాలిని చాలా సందర్భాల్లో గౌరవించింది. వైశాలిని తల్లిలా చూసుకుందండి. ఆ రోజులు పోయే సుభద్రదిన. అప్పటి అలివేలు వేరు. ఇప్పుడు మనసంతా పగ ప్రతీకారం నింపుకుని ఇంట్లో ఇస సర్పం తిరుగుతున్నట్టు తిరుగుతుంది. చిట్టి, నా కోడల గురించి అలా మాట్లాడతావేంటి? నీ కోళ్ళ అసలు రూపం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు సుభద్రదిన. బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు వండరా. ఈ సమయంలో కూడా నేను నిజం చెప్పకపోతే దేవుడు నన్ను క్షమించడరా. నిజమా? నిజమేంటి బాబాయ్? ఇంకెన్ని రోజులు నటింతావరా? నటించడం ఏంటి? అలివేలు చేసే పనులకి అందరూ నటులు అయిపోయామన్నయ్య. బాబాయ్ ఏమంటున్నావు చిట్టి? బాబాయ్, నువ్వు బయటికి పదా. వెంకీ, నువ్వు ఆగు. చిట్టి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పు చిట్టి. నిజమైన కూతురేమో త్యాగాలు చేస్తుంటే నకిలీ కూతురేమో ఎంకికి పద్మావతికి నరకం చూపిస్తుంది. అలివేలు మారింది అనుకుంటున్నారా? లేదు, మారినట్టు నటింతుంది. నలుగురిలో మంచి దానిలా 4 గోళ్ల మధ్య రాక్షసుల ప్రవర్తింతుంది. చివరికి మొదటి రాత్రి రోజునే మొగుడిని బయటికి గెంటేయింది. ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తుంది. ఎంకికి పద్మావతికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇన్ని చేసినా కూడా మళ్ళీ పద్మావతి ఎంకిని అలివేల్ని కలపడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయం ఎంకికి కూడా తెలీదు. బావలేని జీవితం ఊహించుకోలేక పాపం పిచ్చి పిల్ల ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంది. కేవలం బావనే తోడబుట్టిన దాన్ని ఒక్కటి చేయటం కోసమే, కేవలం ఇద్దరిని ఒక్కటి చేయటం కోసమే అనుమానాల్ని నిందల్ని భరింతుంది. తండ్రి దృష్టిలో శత్రువు అయింది. పెళ్లి రోజు నాడు కూడా వైశాలి తన కూతురు గురించి నిజం చెప్పేసిన ఇచ్చిన మాట తప్పలేదు అంటే నా మేనగోళ్ళ పద్మావతి ఎంత గొప్పదే. పద్మావతి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకున్న తక్కువ అవుతుంది. భర్త జేబును చూసేది భార్య కాదు, భర్త ఆకలిని తెలుసుకునేదే భార్య. పద్మావతి ప్రతిరోజు 10 రకాల వంటలు వండుకుని క్యారేజ్ కట్టుకుని ఎంకికి ఇచ్చొచ్చేది. రే ఎంకే, మిస్ అయిపోయావురా. గొప్ప భార్యని మిస్ అయిపోయారు. నువ్వు మిస్ అయిపోయావు. రేయ్, ఈ విషయాలన్నీ నాతో ఎందుకు చెప్పలేదురా? తల్లిదండ్రుల్ని ఆనంద పెట్టడం కోసం
ఇంకెంతకాలం రా నువ్వు నలిగిపోతావు? పద్నాలుగేళ్ల తర్వాత కూడా నువ్వు ఇలాంటి బాధలను అలివేలు రూపంలో మావయ్య ఇంట్లో అనుభవిస్తున్నావని తెలుసుంటే నిన్ను 14 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయించుండేదాన్ని కాదురా. ఈ అమ్మని క్షమించరా వెంకీ, క్షమించు నాన్న. అమ్మా నా కోసం మీరు ఎంతో చేశారు. మీకోసం నేను ఏమీ చేయలేకపోయాను. 2 కుటుంబాల మధ్య ఉన్న గోడను కూడా కూల్చలేకపోయాను. అందుకు నేను నీకు క్షమాపణ కోరాలమ్మా. లేదురా, నువ్వు అంతకంటే ఎక్కువే చేశావు. బాధపడకు. పద్మావతి మనసును తెలుసుకోకుండా చాలా బాధ పెట్టాను. నాన్న, ఒక్కసారి నా మేనకోడల్ని చూడాలనుందిరా. రేపు పొద్దున్న 9 గంటల 9 నిమిషాలకి మంచి ముహూర్తం ఉంది. చెప్పు పద్దు, నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటానని చెప్పు. లేదంటే నాన్న మనకి దగ్గర పద్దు. చెప్పు పద్దు, చెప్పవే. చేసుకుంటాను. మనసంతా భావనే నింపుకున్న నేను ఇప్పుడు బావ గురించి ఆలోచించడం అస్సలు పద్ధతి కాదు. అలాని భర్త స్థానంలో మరో మనిషిని నేను అస్సలు ఊహించుకోలేను. అందుకే నేనంటూ ఈ లోకంలో లేకపోతే నాన్న దరిద్రం వదిలిపోయిందని అనుకుంటారు. మిగిలిన వాళ్ళంతా 4 రోజులు ఏడ్చి 11వ రోజున కార్యం చేసి మర్చిపోతారు. సమస్యలన్నింటికీ పరిష్కారం నా చావే. చావే. అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఒకేసారి ఇలా వచ్చారేంటి? మాట్లాడకుండా అందరూ ఇలా చూస్తున్నారేంటి? అత్త, ఒక విషయం. రేపు నాకు నిశ్చితార్థం అంట. పక్క ఊరు నుంచి పెళ్లి కొడుకు వస్తున్నాడంట. అబ్బాయి బావలా అందంగా ఉంటాడంట. బుద్ధిలోనూ గుణంలోనూ అన్నింట్లోనూ మంచివాడంట. నేను కూడా సరే అన్నానత్తా. నేను మాత్రం ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాను? అలా ఉండిపోయానంటే బావకి అలివేలికి పుట్టిన పిల్లలను నేను ఆడించుకోవడం తప్ప నాకంటూ మరో జీవితం లేకుండా పోతుంది కదా.
నేనన్నది నిజమా కదా? మాట్లాడరేంటి? మాట్లాడత్తా. మనసులో అగ్నిపర్వతాలను మోస్తూ బయటకు మాత్రం మంచు పర్వతంలా ఎలా ఉండగలుగుతున్నావే? ఏంటి మాట్లాడమంటే ఏదేదో అంటున్నావేంటత్తా? మేం రావడం చూసి నువ్వు తుడుచుకున్న కన్నీళ్లు, దాని వెనకున్న కష్టాలు అన్నీ మేము తెలుసుకున్నామే. నీ నవ్వు వెనక ఎన్ని బాధల్ని దాచుకున్నావో అవి కూడా తెలుసుకున్నామే. బావా, అత్త ఏం మాట్లాడుతుంది? అమ్మ పద్మావతి, నిజాలన్నీ బట్ట బయలైపోయినాయి అమ్మా. ఏ నిజాలు? చిట్టిబాబు అన్ని విషయాలు చెప్పాడమ్మా. ఇంక మా ముందు నటించుకో. చిట్టి బాబాయే కాదు, వైశాలి గారు కూడా అలివేలు గురించి చెప్పారు. అలివేల గురించి ఏం చెప్పింది? అలివేలు అత్తయ్యకి పుట్టిన కూతురు కాదని చెప్పింది. మండపంలోనే నీతో ఈ విషయం చెప్పిన నువ్వు అలివేలు కోసం నన్ను వదులుకున్న త్యాగం గురించి కూడా చెప్పింది. తన కూతురు ఎవరు, వైశాలి కూతురు ఎవరు అని మీ అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసింది. తనింటి వారసురాలు ఎవరు, తన రక్త సంబంధం ఎవరు అని బామ్మ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ నిజం తెలుసుకోవడానికి వైశాలితో ఎంతో పోరాడి వాళ్ళు ఓడిపోయారు. కానీ నువ్వు మాత్రం నిజం తెలిసి కూడా గుండెల్లోనే దాచుకున్నావు. ఇంత చిన్న వయసులో ఎందుకే నీకు ఈ త్యాగాలు? ఎందుకే చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు? ఇరవై ఏళ్ళు అక్క చెల్లెలలా పెరిగాం. కల్మషం లేకుండా, ఏ మలినం అంటకుండా మా బంధాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఒక్క నిజంతో ఈ బంధం బద్దలైపోతే ఇంకా అనుబంధాలకి అర్థమే ఉంటుందత్తా. అలివేలు వైశాలి కూతురు అయి ఉండొచ్చు, కానీ నాన్నకి మేమిద్దరం రెండు కళ్ళ లాంటి వాళ్ళం. నాన్న నమ్మకం అలాగే ఉంటేనే నాన్న సంతోషంగా ఉంటారు. లేదంటే ఈ ఇల్లు వాళ్ళ గడైపోతుంది. అందుకే నేను మౌనంగా ఉండిపోయానత్తా. నీ త్యాగాలకు, నీ ఆలోచనకు, నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప
ఇంకేం అయ్యో, చేయగలమమ్మా? మావయ్య ఎందుకు మావయ్య అంత పెద్ద పెద్ద మాటలు? అమ్మోరుని తలకెత్తుకున్నట్టు నిన్ను మేమంతా తలకెత్తుకున్న తక్కువేనమ్మా పద్మావతి. నువ్వు దేవతవమ్మా. అయ్యో మావయ్య, నేను నేను మీ అందరి పద్మావతిని. దయచేసి నన్ను దేవతను చేసి మీ అందరి నుంచి నన్ను దూరం చేయకండి ప్లీజ్. నీకోసం ఏం చేయటకైనా సిద్ధంగా ఉన్నాం పద్దు. ఏం చేయమంటావో చెప్పు. ఈ నిజం ఎవరికి తెలియనివ్వకుండా ఉంటే చాలు. అదే మీరు నా కోసం చేసే పెద్ద మేలు. పద్మావతి, నిశ్చితార్థం గురించి చెప్తున్నాను బామ్మ. నువ్వెంత గొప్పదానివమ్మా పద్దు. నీ విషయంలో తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు పద్మావతి. ఊరుకో ఊరుకో బామ్మ. ఏంటిది? విన్నానమ్మా, అంతా విన్నానే. నా మనవరాల గురించి అంతా విన్నాను. ఇంత పెద్ద నిజం మనసులో దాచుకుని ఏమీ తెలియని దానిలో ఉండటం నీకెలా సాధ్యం అవుతుంది? అంత పెద్ద భారాన్ని ఇన్నాళ్ళు ఎలా మోసావే తల్లి, ఎలా మోసావు? ఇప్పుడు చెప్తున్నానే, వైశాలి కూతురు ఎవరా అని తెలుసుకోవాలనే ఆరాటం నాకుండేది. ఇప్పుడు ఇక నాకు సంబంధం లేదు. ఇంత గొప్ప మనవరాలు నా ఇంట్లో పుట్టిందా అని నాకు చాలా సంబరంగా ఉంది. మనసు గంగలా పొంగిపోతోంది. చాలా గొప్పదానివమ్మా నువ్వు, చాలా గొప్పదానివే. వెంకీ, అల్లుడు, ఏం మావయ్య? వచ్చినప్పటి నుంచి డల్గా కనిపిస్తున్నావేంటి? ఏం లేదు మావయ్య, ఏదైనా సమస్య? అలాంటిదేం లేదు మావయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు పద్మావతికి నిశ్చితార్థం. ఈ పాటికే మీకు తెలుసుంటుందని అనుకున్నాను. ఏదైనా నోటు తింటే బాగుంటది కదమ్మా, అందుకే ఎదురు చూసుంటాడు. బాబు, నిశ్చితార్థం అని నువ్వేం బ్యాంకుకి సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. అదేమంత ముఖ్యమైన పని కాదు. నీ పని నువ్వు చూసుకో బాబు. అదేంటి మావయ్య, కూతురు నిశ్చితార్థం ముఖ్యమైన పని కాదంటారేంటి? అది దిష్టి గుమ్మడికాయ లాంటిది బాబు. దిష్టి తీసేంత వరకే ఉపయోగం, తరువాత బయట పడేయాల్సిందే. అది కూడా అంతే.
మీ కూతురు గురించి అలా తప్పుగా మాట్లాడకండి మావయ్య. బావ నేను ఓ మాట చెప్పనా? చెప్పు. అందులో ఏదైనా తేడా ఉంటే మాత్రం చెప్పు తీసుకుని కొడతాను. ఇప్పుడు దిష్టి గుమ్మడికాయ అంటే మనకున్న బాధలన్నీ అది తీసేసుకుని మనకు ఆనందాన్ని పంచేదనే కదా దాని అర్థం. అవును, అయితే ఏం లేదులే, దాని అర్థం అదో కాదో అని అనుమానం వచ్చింది.